ఫ్రెండ్స్, వైష్ణవి చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారి పరిస్థితి చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుందండి. ఎందుకనంటే వైష్ణవి ఒక 13, 14 మంది అబ్బాయిలు పుట్టారు. అంటే ఆల్మోస్ట్ 2 జనరేషన్స్ తర్వాత పుట్టిన ఆడ నలుసనమాట. అంతే కాకుండా వైష్ణవి కోసం మీరు గమనించినట్టయితే తను ఎప్పుడైతే ఈ హరిబాబుని ప్రేమించి పెళ్లి చేసుకుందో కనీసం ఒక్క మాట కూడా అనలేదు. ప్లస్ ఇంకొకటేంటంటే వైష్ణవికే కదా మేమిస్తున్నామని చెప్పేసేసి 5,00,000 రూపీస్ ఆ దుర్మార్గుడికిచ్చారు. సాధారణంగా ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటే కట్నం తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు, అత్త వాళ్ళ ఇంటికి. కానీ ఈ దుర్మార్గుడున్నాడు చూసారా ఈ హరిబాబు, వాడైతే వీరింట్లోనే తిష్టి వేశాడు. కూతురుతో పాటు అల్లుడిని కూడా పోషించాల్సొస్తుంది. పైగా ఉన్న అన్నదమ్ములందరూ గూడా వీడిని కూర్చోబెట్టి మేపడం గూడా జరిగింది. అంటే ఎక్కడ మా బావ బాధపడతాడో అని జెప్పేసేసి. అయితే చనిపోయింది కదా వైష్ణవి. తన ఫోటో ముందు రోజు ఒక స్ప్రైట్ బాటిల్, ఒక చిన్న ఆడపిల్ల బొమ్మ పెడుతున్నారనమాట. ఎందుకనంటే ఆడపిల్ల బొమ్మ పెట్టడానికి కారణం వైష్ణవి గర్భంతో ఉన్నప్పుడు చాలా గట్టిగా కోరుకున్న విషయం ఏంటంటే, నాకు ఆడపిల్ల పుట్టాలి. నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టము. నా ఆడపిల్ల పుడితే మా అమ్మే మళ్ళీ నా కడుపులో పుట్టింది. ఆ బ్లెస్సింగ్స్ ఉంటాయని నేను అనుకుంటాను. అంతేకాకుండా వాళ్ళ అన్నయ్యలకి కానీ అందరికీ ఆడపిల్లలు లేరు. మగపిల్లలే కదా! సో, చాలా ఇష్టపడిందట. అంటే కడుపుతో ఉన్న తల్లికి రకరకాల కోరికలుంటాయి పుట్టే పిల్లల మీద. అయితే ఈ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో వాళ్ళ అమ్మగారికి కూడా చెప్పింది. అలాగే కరెక్ట్‌గా చనిపోయే కొన్ని రోజుల ముందు జస్ట్ ఒక 4, 5 డేస్ ముందు తను స్కానింగ్‌కి కూడా వెళ్ళింది. ఆ రిపోర్ట్స్ చూపించింది. అమ్మ బేబీ చాలా బావుంది అని మొత్తం ఊరంతా చెప్పింది. అయినా కూడా ఆ దుర్మార్గుడు నిలవనివ్వలేదు. ఆ మనిషిని చంపేశాడు, బిడ్డని చంపేశాడు. అసలు కడుపులో కత్తిపోట్లయితే 8 కత్తిపోట్లంట. ఇంకేం మాట్లాడాలి మనం? వీడి దుర్మార్గానికి అసలు ఆకాశమే ఇదిగా మారిపోయింది. అయితే వాళ్ళ అమ్మగారు రోజు తనకిష్టమైన స్ప్రైట్, తనకిష్టమైన బిర్యానీ, అలాగే చిన్న పాప బొమ్మ, అంటే మేబీ తన ఆత్మ శాంతిస్తుందేమో ఆ పాప బొమ్మ. ఆ పాప బొమ్మ ఇంకొకటేంటంటే ఫ్రెండ్స్, వైష్ణవి చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మనమాట. ఇవన్నీ ఏంటంటే చాలా సెంటిమెంటల్‌గా అనిపిస్తుంటాయి. అవి మనం ఫీలయితే తప్ప తట్టుకోలేని పొజిషన్‌లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఏదేమైనప్పటికీ వైష్ణవి ఆత్మకి శాంతి చేకూరాలి ఫ్రెండ్స్. వాళ్ళ కుటుంబానికి బేసిక్‌గా ధైర్యం రావాలి. ఆ శక్తి రావాలి. దేవుడు వాళ్ళని చల్లగా చూడాలి. జరిగిన అన్యాయం, జరిగిన నష్టం అనేది ఎవరు పోడ్చలేరు, తీర్చలేరు. కానీ వాళ్ళకి ఆ శక్తిని ఇవ్వగలగాలి. ఆ దుర్మార్గుడికి శిక్ష పడాలి. ఇది జరగాలన్నమాట.